ఇద్దరు లేడీ లెక్చరర్ల కామవాంఛకు ఒక డిగ్రీ విద్యార్థి బలైపోయాడు. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన విద్యార్థిని కామవాంఛతో వేధించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాళ్లు విచక్షణ మరిచి రాక్షసంగా ప్రవర్తించారు. మానసికంగా వేధించి ప్రాణం తీసుకునేలా చేశారు. సినిమాగా తీస్తే ఈ ఇద్దరు లేడీస్ కథ లవ్ స్టోరీస్ను మించిన వెబ్ సిరీస్ అవుతుంది. విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో ఉన్న సమతా కాలేజ్లో యావత్ మహిళా సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఇద్దరు మహిళా లెక్చరర్ల కామవాంఛకు డిగ్రీ విద్యార్థి బలయ్యాడు. సమతా కాలేజ్లో సాయి తేజ అనే విద్యార్థి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఎవరితో ఎలాంటి విభేదాలు లేని వ్యక్తి, అందరితో చాలా మంచిగా మాట్లాడే విద్యార్థి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఏం జరిగింది, ఎందుకు చనిపోయాడు ఎవ్వరికీ తెలియదు. ఉన్నట్టుండి సాయి తేజ సూసైడ్ చేసుకోవడం స్టూడెంట్స్లో అనేక అనుమానాలు రేకెత్తించింది. దీంతో పోలీసులు ఈ కేసులో చిన్న క్లూ కూడా వదలకుండా అన్నీ సేకరించారు. చివరికి సాయి తేజ చాటింగ్ పరిశీలిస్తే ఇద్దరు లేడీ లెక్చరర్స్తో సాయి తేజ చాటింగ్ అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో విషయం ఏంటని ఆరా తీస్తే మొత్తం వ్యవహారం బయటకొచ్చింది. సమతా కాలేజ్లో స్టాటిస్టిక్స్ చెప్పే లేడీ లెక్చరర్తో పాటు మరో లేడీ లెక్చరర్ సాయి తేజను చాలా కాలంగా వేధిస్తున్నారు. మొదట్లో నార్మల్గానే ఉన్న ఈ వేధింపులు రాను రాను మితిమీరాయి. ఉదయాన్నే నన్ను ఎందుకు విష్ చేయడం లేదు, నిన్ను కలవాలనుంది, శివాజీ పార్కుకు వస్తావా, నా గురించి ఒక్కసారైనా ఆలోచించవా, ఇలాంటి మెసేజ్లు సాయితేజ ఫోన్లో గుర్తించారు పోలీసులు. ఈ ఇద్దరు లెక్చరర్స్ సాయితేజను చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నట్లు మిగతా విద్యార్థులు కూడా చెప్తున్నారు. విద్యార్థులతో పాటు సాయితేజ తమ్ముడికి కూడా ఈ విషయం తెలుసని చెప్తున్నారు పోలీసులు. సబ్జెక్టు విషయంలో మాత్రమే ఆ ఇద్దరు లెక్చరర్స్ సాయితేజను ఇబ్బంది పెడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ వాళ్ల కామ వాంఛను ఎవరూ గుర్తించలేదు. అది సాయితేజ ప్రాణం తీస్తుందని అతని ఫ్యామిలీ గ్రహించలేదు. 5వ సెమిస్టర్లో భాగంగా స్టాటిస్టిక్స్ రికార్డు పూర్తి చేసి రీసెంట్గానే తన లెక్చరర్కు సబ్మిట్ చేశాడు సాయితేజ. అందులో కరెక్షన్స్ ఉన్నాయంటూ లెక్చరర్ రికార్డును రిజెక్ట్ చేస్తూ వచ్చేది. దీంతో కొన్ని రోజులుగా సాయితేజ మరింత మనస్తాపానికి గురయ్యాడు. చాలాసార్లు కరెక్షన్స్ చేసినా అధ్యాపకురాలు రికార్డు తీసుకోలేదు. దీంతో మరోసారి కరెక్షన్స్ చేసి సబ్మిట్ చేసేందుకు గురువారం తల్లిదండ్రులతో కలిసి కాలేజీకి వెళ్లాడు. సాయంత్రం వరకు ఆ అధ్యాపకురాలు కళాశాలకు రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్దామని తల్లిదండ్రులు చెప్పారు. ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా అని సాయితేజ తల్లిదండ్రులకు తమ్ముడికి చెప్పాడు. వారు కళాశాలకు వెళ్లి ఎంతసేపు చూసినా సాయితేజ రాలేదు, ఫోన్ కూడా తీయలేదు. దీంతో ఇసుక తోటలోని ఇంటికి వెళ్లిన వారికి సాయితేజ ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించాడు. సాయితేజ మరణంతో కాలేజ్ స్టూడెంట్స్ ఆవేశంతో ఊగిపోయారు. ఆ ఇద్దరు లెక్చరర్స్ ను అరెస్ట్ చేయాలంటూ కాలేజ్ ని ముట్టడించారు. సాయితేజకు న్యాయం జరగకపోతే బిల్డింగ్ మీద నుంచి దూకేస్తాను అంటూ సాయితేజ ఫ్రెండ్స్ కాలేజ్ బిల్డింగ్ ఎక్కారు. పోలీసులు వచ్చినా పరిస్థితి కంట్రోల్ కాలేదంటే ఈ ఘటన వాళ్ళలో ఎంత ఆవేశాన్ని రేకెత్తించిందో అర్థం చేసుకోవచ్చు. గురువులు దేవుడితో సమానం అంటారు. కానీ ఇక్కడ ఆ గురువులే స్టూడెంట్ ను కామంతో కబళించేశారు. చేతికి అంది వచ్చిన కొడుకును ఆ తల్లిదండ్రులకు దూరం చేశారు. ఉన్నత స్థానానికి ఎదగాల్సిన విద్యార్థిని మొగ్గ దశలోనే తుంచేశారు. ఇలాంటి నీచులను కఠినంగా శిక్షించాలంటూ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.